పెట్రోల్ మీద రూ. 3.18, డీజిల్ మీద రూ. 3.14 పెంచడం మనం చూసాం. ఏదైతే మోడీ ప్రభుత్వం గత 10 రోజుల ముందే పెంచేదానికి ఒక ప్రయత్నం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల దగ్గర నాన్ స్టాక్ బోర్డు పెట్టడం జరిగింది. ఆ రోజే మార్క్సిస్ట్ పార్టీ, వామపక్ష పార్టీలు ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చేయటం జరిగింది. పెట్రోలు, డీజిల్ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయినాక మోడీ ప్రభుత్వం ఈరోజు తన అనుకున్నది ప్రవేశపెట్టింది. బంగారు కొనుగోలు చేయకూడదు, పొదుపు చర్యలు చేపట్టాలనేటువంటిది ప్రభుత్వం ప్రకటించింది. అంటే కార్పొరేట్ శక్తుల దగ్గరికి వాళ్ళకి దోచిపెట్టేదానికి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్రంలో దాన్ని బలపరిచినటువంటి మోడీ ప్రభుత్వం కానీ ఈరోజు మనం చూస్తున్నాం. మోడీకి అనుకూలంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ఏదైతే కూటమి ప్రభుత్వం ఈరోజు వెనక్కి వస్తే మోడీ ప్రభుత్వం కూలిపోతుంది. ప్రజల మీద భారాలు వేస్తూ పెట్టుబడిదారులకి వాళ్ళకి లాభాలు చేకూర్చేటువంటి ప్రభుత్వం ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగం మీద దీని ప్రభావం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. లారీ కానీ లేదా ఇప్పుడు ఉండేటువంటి ఆటో కార్మికులు ఏదైతే ఉందో ఆటో కార్మికుల మీద ప్రధానమైనటువంటి భారం, ఓ పక్క సామాన్యమైనటువంటి ప్రజానీకం, రోజువారీ పని చేసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఆటోల్లో ఉన్నా కానీ ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేట్లు పెంచాల్సిన పరిస్థితి. అందువల్ల ఇయే కాదు, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి. గతంలోనే ఇప్పటికే ధరలు పెంచి ప్రజల మీద భారాలు వేసేటువంటి ఈ ప్రభుత్వం వెంటనే పెట్రోలు, డీజిల్ పెంచిన దాన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటిది. అట్లాగనే కూటమి ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఈ భారాలకు వ్యతిరేకంగా నిలబడి ప్రజల పక్షాన ఉంటారో లేకపోతే కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంటారో మీరు తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వెంటనే మోడీ ప్రభుత్వానికి, టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకొని మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 5 రాష్ట్రాల అసెంబ్లీలు ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క నైజం తెలిసినటువంటి ప్రజలు పెట్రోల్ బంకుల ఎదుట బారులు తీరారు. అయ్యా, ఖచ్చితంగా వీళ్ళు ఎన్నికల కోసమే ఆగున్నారు, పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెంచబోతున్నారని ప్రజలు క్యూలు కడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, కలెక్టర్లు, అధికారులు అందరూ కూడా మా దగ్గర పుష్కలంగా ఆయిల్ నిల్వలు ఉన్నాయి, ఏమాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవు, ప్రజలు ఎవరో కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కలెక్టర్లు, ఎస్పీలు అందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గర పోయారు. ఈరోజు ఎప్పుడూ లేని విధంగా లీటర్ మీద రూ. 3 పెట్రోల్ ధరలు పెంచారు. విశ్వ గురువు అని చెప్పుకునేటటువంటి నరేంద్ర మోడీ అంతర్జాతీయంగా ఏ దేశాన్నైనా సరే, అగ్రరాజ్యాన్నైనా నిలువరించి శాసిస్తున్నాడు అనేటటువంటి ప్రచార ఆర్భాటాలు, ప్రగల్భాలు బీజేపీ పాలకులు చెప్పుకుంటున్నారు. హార్మోజ్ జలసంధి మూతబడిన తర్వాత ఇరాన్ మీద దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో అమెరికాకి, ఇజ్రాయెల్కి దాసోహం అయ్యి మన భారతదేశంలో ఆయిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయా లేవా అని ఏమాత్రం చూసుకోకుండా ఈరోజు భారతదేశంలో చిలక పలుకులు పలుకుతూ ఉన్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. చిత్తశుద్ధి ఉందా? ప్రజల యొక్క భవిష్యత్తుని, ప్రజల యొక్క నిత్య జీవితాన్ని పణంగా పెట్టి మీరు ఇళ్లలోంచి బయటికి రావద్దు, ఇళ్లలోనే ఉండండి, రైళ్ళు ఎక్కండి, బస్సులు ఎక్కండి, బంగారు కొనగాకండి, ఇంతకన్నా దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఏ దేశ ప్రధాని కూడా ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మనకన్నా చిన్న రాష్ట్రం, చిన్న దేశం, ఎప్పుడు పాకిస్తాన్ అంటున్నారు. అంతర్జాతీయంగా ఇరాను, అమెరికా మధ్య శాంతి చర్చల్లో పాకిస్తాన్ చొరవ తీసుకుంది, కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నోటి గుండా ఒక్కటంటే ఒక్క మాట కూడా యుద్ధం సరైంది కాదు, అభివృద్ధి చెందేటటువంటి దేశాల మీద, ప్రజల మీద తీవ్రమైన భారాలు పడతాయి, ఇది అందరికీ నష్టం, ప్రపంచ శాంతి కోసం ప్రయత్నిద్దాం అనే మాటే లేదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ దేశ ప్రజల భవిష్యత్తుని, ఈ దేశ ప్రజలు ఇప్పటికే చాలని వేతనాలు, చాలని జీతాలు, సౌకర్యాలు అందక ఇబ్బంది పడుతుంటే
మూలిగే నక్క మీద పడ్డ చందంలా ఆయిల్ ధరలు భారీగా పెంచారు. రవాణా రంగం మీద ఆధారపడి ఈరోజు ఈ దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మంది ప్రజలు రవాణా రంగం మీద ఆధారపడే జీవిస్తూ ఉన్నారు. అటువంటిది ఈరోజు ప్రత్యక్షంగా ఈ రవాణా రంగం మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. పరోక్షంగా నిత్యావసర వస్తువులు, సరుకులు అన్ని ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంతటితో ఆగలేదు, ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇది సరైంది కాదు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. ప్రజల మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భారాలు మోపేటటువంటి చర్యలు విడనాడాలి అని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన వెంటనే పెట్రోల్ పైన ₹3.30 లీటర్కి పెంచుతుంది. అట్లాగే డీజిల్ పైన ₹3.14 పెంచి ప్రజలపైన విపరీతమైన భారాలు మోపింది. ఇప్పటికీ గ్యాస్ ధర పెంచి ప్రజలపైన భారాలు వేసింది. ఈరోజు మన దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా చాలా స్థిరమైన ప్రభుత్వాన్ని నెలకొల్పాము. ప్రజలపైన ఎలాంటి భారాలు మోపకుండా ఉన్నాం మేము. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు బాగా పెరుగుతూ ఉన్నాయి అని ఒకవైపు చెప్తా ఉంది. కానీ వాస్తవంగా ఆచరణలో ప్రజలపైన మరింత భారాలు మోపుతూ ప్రజల్ని మరింత అవస్థలకి నెట్టు ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఉంటున్నాయి. ఈరోజు ఎన్నికల లబ్ధి కోసం ఇప్పటి వరకు పెంచకుండా ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ విధంగా పెంచడం అనేది ఈ దేశ ప్రజలకి తీరని ద్రోహం చేయటమే. ఈ యొక్క ద్రోహానికి వ్యతిరేకంగా ప్రజానీకం పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే పెంచిన పెట్రోలు, డీజిల్ ధరల్ని, గ్యాస్ ధరల్ని తగ్గించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.